ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పూర్తి స్థాయిలో వారు సహకరించడం, బ్రాహ్మణ ఎడల సిద్దిపేట జిల్లా పరిషత్తుకు కావడానికి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి మాకు అవకాశం కల్పించడం నిజంగా మేము ఆ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోము సార్. అందరూ కూడా ఆశీర్వాదాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందుగా ఈ కార్యక్రమం అయిన తర్వాత సుభాష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ హరీష్ రావు గారు సత్కారం చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేక సన్మానం బి సుధాకర్ గారు, వరకో లక్ష్మీ గారు, రాజ్ కుమార్, శ్రీ సుమా రంగాచార్య గారు. గంగానే కనుక స్నానం చేస్తే గంగా స్నాన ఫలం వస్తుంది. అట్లాగే ఇక్కడ మన చంద్రశేఖరరావు గారి కంటే మన హరీష్ రావు గారు మొదలై మనకి కోమటి చెరువు నింపుడు. కోమటి చెరువు నిండడం చేత మన సిద్దిపేట ఉన్న బోర్ల నీళ్ళని నింపాలి. ఒకవేళ కోమటి చెరువే లేకపోతే ఇవాళ మన బకెట్ తెచ్చుకోవచ్చు. మొత్తం అవి ఉండడం చేతనే ఇవాళ మనకు నీళ్ళు బోర్లు. అయితే గంగా స్నానం చేయడం చాలా విశేషం. మన విశ్వాసనామ సంవత్సరంలో ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిన ఆయుధ ఉచిత ఉత్తమం. మరణం తప్పించుకోలేవు కానీ ఆయుష్ మాత్రం పెంచుకోవచ్చు. ఇది బాగా సూత్రం బాగా ఆలోచించండి. మరణం దూరం చేసుకోవచ్చు, ఆయుష్ పెంచుకోవచ్చు, ఆరోగ్యం పెంచుకోవచ్చు. మరణం బిందుపాతేనా మన ఆచారాలు నిజపి ఈ జ్యోతిష్ శాస్త్రం వెనుక వైద్యశాస్త్రం ఉంది, వైద్యశాస్త్రం వెనుక ఆచార శాస్త్రం ఉంది. ఇవన్నీ మనం పాటిస్తే ఎంత కాలం భూమి చూడవచ్చు. రాశి వాళ్ళకు 3 రాజపూజ్యం, 6 అవమానం. కన్యా రాశి వాళ్లకు 6 సమానం ఉండడం. తులారాశి వాళ్లకు 2 వాళ్ళు ఆదాయం రాజపూజ్యం సమానం ఉంది, అవమానం 2. వృశ్చిక రాశి వాళ్లకు 5 రాజపూజ్యం 2 అవమానం. ధనుసు మకర రాశి ఉద్యోగ వ్యవహారాల్లో మిశ్రమైన ఫలితం, సంపూర్ణమైన ఫలితం కాకుండా మిశ్రమైన. అయితే ఇంకా ఇంట్లో కుటుంబ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, అనుకున్న పనులు కూడా కొంచెం ఆరోగ్య బలము, శుభకార్యాలు, హృదయానందం కలిగేటువంటి యోగం. వారి అనంతరం పరిస్థితి మాట్లాడే ఆచార యోగం. కొంచెం అప్పుడప్పుడు కొన్ని జాగ్రత్త ఉండవలసిన సమయం వస్తుంది. మీకు కొన్ని తీర్థయాత్రలు, పుణ్య తీర్థ దర్శనాలు యోగం ఉంది. ఈ విశ్వావసు నామ సంవత్సరం మనందరికీ, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకు, మన సిద్దిపేట ప్రజలందరికీ శుభం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా పాత రోజుల్లో పంచాంగ శ్రవణానికి చాలా ప్రాధాన్యత ఉండేది. పాత రోజుల్లో ఏంటంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చాలా ఆసక్తిగా ఈ సంవత్సరం కాలం ఎట్లుంటుంది, వర్షాలు పడ్డాయా, పంటలు ఎట్లా పడతాయి, మన జీవితం ఎట్లా ఉంటుంది అని ఎంతో శ్రద్ధతోని ఆసక్తితో వినేటువంటి రోజులు. కానీ ఇప్పుడంతా యూట్యూబ్, ఫోన్లోనే చూసుకోవడం, లేదంటే పొద్దున్నే వచ్చిన పంచాంగంలో చూసుకోవడం బాగా అలవాటైపోయి దీనికి కొంత రాను ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది. కానీ మన ఆచార సాంప్రదాయాలు కొనసాగాలి. మరి ఈ విధానాన్ని ముందు తరాలకు కూడా అందించాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి మీలాంటి పండితులు ఉన్నవాళ్ళే కొద్దిమంది వేల మీద లెక్కబట్టే వాళ్ళు ఉన్నారు. తప్పకుండా మీరు కోరిన విధంగా అత్యద్భుతంగా సిద్దిపేటలో మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అంతేకాదు మిమ్మల్ని చాలా ఘనంగా సత్కరించి గౌరవించుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారి గురించి అందరూ చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆయన బ్రాహ్మణ బంధువు. ఈ దేశంలో మొట్టమొదటి బ్రాహ్మణ పరిషత్ను సిద్దిపేటలో ఏర్పాటు చేస్తే ఆ రోజు ఎమ్మెల్యేగా బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఆలోచించలేదు. బ్రాహ్మణుల్లో కూడా పేదలు ఉన్నారు. బ్రాహ్మణుల పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వడం చాలా కష్టంగా ఉంది. అంటే దాని సాధక బాధకాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కనుక ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పిల్లలు బాగా చదవాలి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి, వేదాన్ని కూడా నేర్చుకోవాలి, వాళ్ళు వ్యాపార రీత్యా కానీ, చదువు రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ
అన్ని అవకాశాలు అందులో ఉండే పేదలకు కూడా దక్కాలని ఆలోచించినటువంటి సహృదయులు కేసీఆర్ గారు. హైదరాబాద్లో కూడా అద్భుతమైన బ్రాహ్మణ సదన్ను కట్టారు వారు. సో అట్లా వారు బ్రాహ్మణులు బాగుంటే దేవుడికి మంచి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే ఆ రాజ్యం బాగుంటుంది, ఆ ప్రాంతం బాగుంటుంది అని చెప్పి ఆ భగవంతుని బాగా నమ్మినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఈరోజు వారు ఏ కార్యక్రమాలు అయితే కొనసాగించారో ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని చెప్పి ఈ మధ్య సీనన్న చెప్పినట్టు నేను అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా చెప్పాను. సరే, కేసీఆర్ గారు మీరందరూ కూడా చూశారు, వాస్తవానికి ఆలయాల్లో ఉండేటువంటి పూజారులకు ఆలయంలో ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలు జరుగుతానో కళ్యాణం జరుగుతానో ఏడాదికి ఎప్పుడైనా హుండీలో డబ్బులు వస్తే 4 నెలలు 5 నెలల జీతం వస్తుండే. సో ఆ 4 నెలలు మరి ఏం చేయాలి పాపం అంటే అది వస్తేనే జీతం. అలాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి నెల మొదటి తేదీ ఈ దేవాలయ ఉద్యోగులకు వేతనాలు వచ్చినట్టు చేసినటువంటి సహృదయులు కేసీఆర్ గారు. ఎంత అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని మన చక్కగా మన తెలంగాణలో వారు నిర్మించారో కూడా మీకు తెలుసు. వాస్తవానికి కొండగట్టు అంజన్న దేవాలయాన్ని కూడా ఈసారి చేయాలని చెప్పి వారంతా రూపకల్పన కూడా చేశారు. సో అట్లా వారు అన్నింటినీ కూడా వేదాన్ని, దేవుణ్ణి, బ్రాహ్మణులను అన్నింటినీ కూడా చక్కగా గౌరవించి మన సాంప్రదాయాల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి. ఇది నిత్యం ఈ భవనం అనేటువంటిది ఒక ధార్మిక పరిషత్గా, ధార్మిక భవనంగా, ధార్మిక కార్యక్రమాలకు ఒక నిలయంగా నిరంతర కార్యక్రమాలు ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటే బాగుంటుంది. దానికి మీరు రూపకల్పన చేయండి, ఏ సహకారం కావాలన్నా నేను తప్పకుండా అందిస్తాను. నాకు తోడుగా సీనన్న కూడా ఇప్పుడే సీనన్న అవసరమైన నిధులు కూడా మనకు అందిస్తానని చెప్పారు. దేవాలయాలు కడుతున్నారు, అక్కడ బతుకమ్మ పండుగ చేస్తున్నారు, సాంప్రదాయ దుస్తులతో మా ఫారూక్ హుస్సేన్ గారు వేసుకొని వచ్చినట్టు అక్కడ సాంప్రదాయ దుస్తులు ధరించి చాలా గొప్పగా పండుగ జరుపుతున్నారు. తప్పకుండా టీటీడీ ఆధ్వర్యంలో కూడా మరొక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కొమట్ చెరువు దగ్గర కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి దాన్ని కూడా చేయబోతా ఉన్నాం. పెద్ద జీఎస్ స్వామి గారి చేతుల మీదుగా మన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆ రోజు సంప్రోక్షణ చేసి ప్రారంభం చేసుకుంటే ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తయి చిన్న జీఎస్ స్వామి చేతుల మీదుగా వచ్చే మే నెలలో స్వర్ణోత్సవాన్ని కూడా జరుపుకోబోతా ఉన్నాం. సో అట్లా మనం అన్ని ఆలయాలు, అన్ని రకాల దేవాలయాలను కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కావచ్చు, మన ప్రాంతంలో, ఈ జిల్లాలో నిర్మించుకున్నాం. ఇంకా ముందు ముందు కూడా ఈ ఆధ్యాత్మికత, హిందూ ధర్మాన్ని పరిరక్షణకు, హిందూ ధర్మాన్ని నిలబెట్టుకొని పిల్లలకు ఆచార సాంప్రదాయాలు ముందు తరాలకు అందే విధంగా అందరం కలిసి ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.